సాయంకాల సమయంలో బైబిల్ పఠన నిమిత్తమై మా ప్రార్థనతో ఆరంభిస్తున్నాం. రండి, బైబిల్ పఠన నిమిత్తమై ప్రార్థనతో మనం ఆరంభించుకుందాం. పరలోకన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకొని ఆరాధించి పూజించి జ్ఞాపరుస్తున్నాం. తండ్రి, మీ కార్యములన్నిటికై స్తోత్రములు. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడుగా ముందుకై స్తుతిస్తున్నాం. తండ్రి, మీ కృపలన్నిటికై స్తోత్రములు, మీకు వందనములు. తండ్రి, మీ పరిశుద్ధమైన నిష్కలంకమైన ఆ రక్తం బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకొని ఆరాధించి పూజించి మహిమపరుస్తున్నాం. తండ్రి, లోకము పుట్టుకోవడానికి మీరు ఉన్నవాడుగా, ఆది అయిన దేవుడిగా, అల్ఫా ఒమేగైన దేవుడిగా, మరణమేమి పాతాళలోకమేమి తాళపుచ్చులు నా స్వాధీనంలో ఉన్నదని సెలవించిన దేవుడు. తండ్రి, ఇలా సజీవమై వాళ్ళు స్థుతించినట్లుగా మీ జీవనం సమృద్ధి అయిన జీవనంలో ప్రవహింపచేస్తూ ఆ తర్వాత తండ్రి మీ నామము భూలోకము తెలియపరచు, మీ మార్గము తెలియపరచు. మాకు ఇస్తున్న తరుణాలు గ్రహిస్తూ వచ్చిన మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా మీ కార్యములు, కీర్తనలుగా, మీ కృపలు, మీ యొక్క అడుగు చాటలు జీవాన్ని గుర్తుపట్టినట్లుగా, అట్టి మీ కొరకైన సాక్షులుగా, మీ సేవకులుగా, మీ ప్రచారకులుగా, మీ కొరకైన స్వాస్థ్యముగా భూలోకము నుంచి నిరంతరం మా కొరకు జ్ఞాపన చేసి కాపాడుతూ మీరు చేస్తూ వచ్చిన నేను ఇంటికై స్థుతిస్తున్నాను. తండ్రి, మీకు వందనాలు. నేను నామమును ఘనపరిచి ఆరాధించి పూజిస్తున్నాను. పాడుకునే పాటలు చూపించండి. బైబిల్ పట్టణంలో మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతుంది. తండ్రి, మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాత్రమే సంస్థలు చేయగల దేవుడు. అందుకై మిమ్మల్ని స్థుతిస్తున్నాను. నేను కృప చూపించాను. మీరు చాలా దేవుడిగా మీరు సహాయపడండి. మీరు సంస్థల నుంచి మీ శక్తి మాత్రం అందుకై వదనం చెల్లించు. తండ్రి, మీ కృప చూపించండి. మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. మీ సంస్థ కార్యం బట్టి స్తోత్రం. దేవా, మీరే జ్ఞాపకం చేసుకోండి. సాధారణ సంఘంలో అనేక మంది మీ దాసులు కూలి వస్తున్నట్టుగా మీ సన్నిధి చేత మమ్మల్ని తృప్తిపరచండి. మీకు మహిమ కలిగినట్లుగా మీరే కార్యించండి. మీరు సంస్థ కార్యములు చేయగల దేవుడు. తండ్రి, ఉన్నది లేనిగా లేని ఉన్నట్టుగా చేయకూడదు. అందుకై మిమ్మల్ని స్థితించి ఆరాధించి పోలిస్తున్నాను. నేనే మహిమ పొందాను. నీకు వందనం చేయించు స్థుతిస్తూ తండ్రి దయ చూపించి మీరే కార్యం చేయండి. కనబడిన సత్తాశక్తులను బంధిస్తుంది రక్త ప్రవేశంలో మీరు మహిమ పొందాలి. యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, పాట సంఖ్య సీఎం గీతాల్లో 102, పాట సంఖ్య 102. నా ప్రాణ ప్రియుడా యేసురాజు అన్న పాటను పాడుతున్నాం.
వాడి సంఖ్య 102. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతుము నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మను హృదయపు తాక ఆరాధనతో సాక్ష్యము. విరిగి నలిగిన ఆత్మను
ఇంకో పాట పాడుతున్నా. పాట సంఖ్య 533. పాట సంఖ్య 533. పాట సంఖ్య 533. 533. యేసు మనతో ఉండగా ధైర్యంతో సాగు. యేసు మనతో ఉండగా ధైర్యంతో సాగుచు కఠిన మార్గములను వెనుకకు తిరుగము. మనతో ఉండగా పాత సంగతులన్నీ గతించి మరలరావుగా. పాత సంగతులన్నీ గతించి మరలరావుగా. యేసు నన్ను ప్రోతమై నూతనముగా నడుపును. యేసు నన్ను ప్రోతమై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనముందుని తొలగిపోయినడు. పరమ దర్శనముందుని తొలగిపోయినడు. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గములను
అంతరంగ పురుషులను
పరిశుద్ధాత్మ పేరు గురించి గత కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాము. గత కాలం నుంచి పరిశుద్ధాత్మ పేరు మనం చూస్తూ ఆయన పని ప్రాముఖ్యతను ధ్యానిస్తూ ఉన్నాము. గత వారంలో దాదాపు 21 పేరు మనం చూస్తూ వచ్చాం. ఒకవేళ ఈ వారం లేక వారం కానీ కొంత ముగింపు మనం రావచ్చు. పోయిన వారం ఈ విషయాన్ని నేను మీకు చెప్తూ వచ్చాను. పూర్తి అవుతుందని రండి, దయచేసి ఇంకొకటి మనం మిగిలి ఉంది. ఒక దేవుడికి సహాయం చేస్తే ముగిదా లేదా వచ్చే వారిలో మనం పూర్తిగా ఈ అంశాన్ని మనం ముగించుకున్నాం. రండి, దయచేసి యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. రెండవ వచనం కలిసి చదువుతున్నామా? రెండవ వచనం. యెహోవా ఆత్మ నా వివేకంలో ఆధారము కాక, ఆలోచన బలములకు ఆధారము కాక, తిరిగి యెహోవా యొక్క భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచిన. రెండవ వచనం అనుకున్నాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయం. ఇక్కడ ఈ భాగంలో 7 వచనాలు మనం మార్చి మనం చదువుతున్నాం. 7 వచనాలు ఉన్నాయి. మార్చి చదువుతున్నాం. ఇంకా ముందుకు వెళ్ళాలని సమయం సరిపోదు. రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అంతటా ప్రవక్త శిష్యులు ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయింది, అతడు యెహోవా యందు భక్తి గలవాడు ఏమినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు మా 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు వారి అందరి వద్ద దొరకబడిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవు పుచ్చుకున్నాము. లోపల తలుపు మూసి ఆ పాత్రలను పోసి నీళ్ళు ఆమె అతని ఇద్దరు పోయి తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలు నూనె పోసెను. వాడు మరి ఏమీ లేవచ్చు. అంతలో నేను నూనె నిలిచి ఆమె దైవజనుడు అతని ఎదురుకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. మరొక భాగం చదువుతున్నాము. ఇక్కడి దగ్గరలోనే మనము 6వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుతున్నాం. మొదటి 7 వచనాలు. అతడు ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొక్క మాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. యోర్దాను నదికి పోయి ఆ చోట నుండి తెచ్చుకున్నాము. మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతను వెలుడని ప్రత్యుత్తరించాడు. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, అతడు నేను వచ్చిందని చెప్పి ఒకడు దూరంలో నడుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, వాడయ్యా నా ఇల్లువాడ అది ఎరవ తెచ్చిందని మొరపెట్టాను కనుక
అలా దాన్ని పట్టుకుని వారితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకునేను. చాలు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. దయచేసి 11వ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుతున్నాను. 11వ వచనం. ఇదిగో ఆ దినపతి వారి యొక్క యెరూషలేము ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయిలో గ్రామంలో వెళ్ళచ్చు. ఎన్నో చదివారు? 15. వారు సంభాషించు ఆలోచించుకోవచ్చులేదా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. పట్టలేకుండా వారి కన్నులు ఆయన మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఈ దినంలో అక్కడ జరిగిన అని ఆయన ఏమైనా అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసు గురించిన సంగతులే ఆయన దేవునిలో ప్రజలందరిలో క్రియలను వాక్యములను శక్తిగా ప్రవక్తయై ఉండెను. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదిగాక ఈ సంగతి జరిగి నేటి 3 దినములు ఆయను. తెల్లవారగానే ఆయన దేవుడు కానవచ్చు. కొందరు దేవతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పినని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేస్తే ఆయన చూడలేదని ఆయన వచ్చి అందుకు ఆయన అవివేకుల ప్రవక్తలు చెప్పిన మాటలన్నింటినీ నమ్మని మందమతులారా తన మహిమలో ప్రవేశించారు. అగత్యము కాక అది వారికి వచ్చింది. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖలన్నింటిలో తన కూర్చిన ప్రవచనల భావం వారికి తెలిపాను. చాలండి. ప్రభు సాయంపడకై ప్రార్థన చేసుకున్నామండి. పిల్లలు మా తండ్రి మాటల్లో మాకు సహాయపడ్డారు. అనేక మంది అనుభవాలు వారి జీవితాల ద్వారా పాటల రూపకంగా మాకు అనుగ్రహించి మేము సంతోషంతో ధైర్యంతో పాడుటకు వాళ్ళ ఘనపరులకు ఇటు అవకాశం మాకు కల్పించినట్టుగా ఇస్తుంది. మీ పరిశుద్ధ లేఖనాలతో మాతో మాట్లాడడం తండ్రి స్పందించు. మీరు ఆనందించు. మీ కృపరాస్తాలు అప్పచెప్పుకుంటూ మనం చేయించు. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం ఈరోజు ధ్యానించబోయే మాట మనము యెషయా 11వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం కదా. యెషయా 11వ అధ్యాయము. యెషయా 11వ అధ్యాయం. ఇక్కడ మనం చాలా విషయాలు గతంలో చూస్తూ వచ్చాము. ఇక్కడ ఈరోజు మనం చూసేది ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ అండ్ మైండ్. ఆలోచన బలములకు ఆధారము ఆత్మ. కాబట్టి ఈ ఆత్మ ఏంటంటే ఆలోచన ఇచ్చాం. ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ ఇది కూడా మన జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. దేవుని ఆత్మ పలు రకాలుగా మన అంతరంగంలో ఉండి అది పనిచేసేదిగా ఉంటుందన్నమాట. అదే విషయాన్ని మనకి తేటగా చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ మనము 2వ రాజుల 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యుని ఒకరి భార్య గురించి చూస్తున్నాం. అప్పుల విషయం చూస్తున్నాం.
6వ అధ్యాయంలో గొడ్డలి పోగొట్టుకున్న సంగతిని చూస్తారు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ఎలా ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా వారు సమకూర్చబడుతూ వారి ఆలోచనలో తాను కూడా నడుస్తూ ఎలా మరలగానే యెరూషలేమునకు ఆయన మళ్ళిస్తూ వచ్చాడు. ఈ 3 సంగతులు మనం చూడాలి. మొదటి భాగంగా వ్యక్తిగతంగా మనం చూస్తూ వస్తే ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ మనం చాలా తేటగా మనం ఈ విషయాన్ని చూడగలం. ఏంటయ్యా తేటగా అని మనం చూస్తే 6వ అధ్యాయంలో ఇక్కడ స్థలం వారికి ఇరుకుగా ఉంది. ఈ ఇరుకుగా ఉన్న స్థలంలో మనం ఎలా ఉండగలం అని ఎలీషా యుద్ధకు వచ్చారు. వచ్చి వారు తమ యొక్క సమస్యను తెలియపరుస్తూ ఉన్నారు. శిష్యులందరూ వచ్చి అయ్యా మాకు ఈ స్థలం ఇరుకుగా ఉంది, నీ సెలవైతే. కాబట్టి ఎలీషా యుద్ధకు ఎందుకు వచ్చినట్టు? వాళ్ళందరూ చక్కటి యవనస్తులు కదా, వారు మరి వారి దగ్గర ఉన్న ఆయుధాలను గొడ్డలను తీసుకెళ్ళి అడవికి వెళ్ళి వారు రాను నరుకుని రావచ్చు కదా అని అంటే, అవును నరుకుని రావచ్చు అంటే మేము వెళ్ళేది దేవుని ఉద్దేశమో కాదు, ఆ దైవజనుడు మాతో కూడా ఉంటే మాకు ఏదైనా ఆలోచన ఇస్తాడు కదా. కాబట్టి దేవుడు ఆయనతో ఉంటాడు, ఆయన మాతో ఉంటాడు అని వారు నమ్ముతూ వచ్చారు. అందుకే చూడండి, వారు దైవజనుడైన ఎలీషాను ఆశ్రయిస్తూ వచ్చారు. వారి సమస్య ఏంటి? ఇరుకుగా ఉన్నది. ఈనాడు మన జీవితాలు మనకు కూడా ఎన్నో విషయాలు ఇరుకుగా ఉంది. సమస్యలు ఎంతో తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ఈ దినాల్లో మనము ఏదో చేయడానికి కొనుక్కోవడం కాకుండా దేవుడు మనకు ఇచ్చిన దైవజనులు లేక ఎలీషా ఆత్మ విషయం మనం చూడగలరు. ఏలియా ఆత్మను ఎలీషా 2 పాలు పొందుతూ వచ్చాడు. ఈ విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఎలీషాకు ఏలియా మీద ఉన్న ఆత్మ పొందాలని ఎవరు చెప్పారు? ఇందాక మనం చదువుతూ వస్తే యెషయా 9:6 మనం చూస్తే, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడు, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయ్యకు అధిపతి అయిన ఆయన పేరు. కాబట్టి ఆలోచనకర్త, ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. కాబట్టి ఈనాడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం, ఆయన ఆరాధన పొందడం, ప్రార్థన చేయడం, పరిచయం చేయడం మాత్రమే కాదు, హీఈస్ అవర్ కౌన్సిలర్. అందుకే మన దేవుడు వాక్యంలో దావీదు చాలా బాగుంటాడు. 32 వచ్చింది ఏమంటాడు? నీ మీద దృష్టి వచ్చి నేను నీకు ఆలోచన చెప్పేదను, నీకు దృష్టి ఉంచి ఆలోచన చెప్పాను. కాబట్టి మన మీద మనలో కూడా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనకర్తగా ఉండి మనకు ఆలోచన ఇచ్చి వాడిగా ఉన్నాడు. అందుకే ఏలియాను వెంబడిస్తూ వచ్చాడు. ఎలీషాను ఆయన శిష్యులు వెంబడిస్తూ వచ్చారు. కాబట్టి మనం చూస్తూ వస్తే ఇక్కడ వాక్యంలో సామెతలు 11:4 రాయబడి చూడండి. సామెతలు 11:4 చదువుతారా కదా? సామెతలు 11:4 11:14 క్షమించండి, 4 కాదు 14. నాయకులు లేని జనులు చెడిపోవద్దు, ఆలోచనకర్తలు అనేకులు ఉంటారు. రక్షణకరము. ఆ విషయం చూడండి, ఎంత వివరంగా రాయబడింది చూడండి. ఆలోచనకర్తలు అనేకులు ఉంటారు, రక్షణకరము. కాబట్టి ఆలోచనకర్తలు ఎంతైనా అవసరం. ఒకవేళ ఇదే సామెతలు మనం చూస్తూ వచ్చినప్పుడు 12వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాయబడినప్పుడు చూడండి. 12:20 ఒక నిమిషం.
చదవండి. రెండో భాగంలో అన్నమాట. సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు. అది చూశారు, ఆలోచన చెప్పువారు. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా ఈలాగున మరి ఆలోచన మనకి ఇచ్చేవారిగా పరిశుద్ధాత్మలు, అంతమాత్రమే కాకుండా కొంత మనకు స్నేహితులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. కాబట్టి దయచేసి ఆలోచనకర్త మనకి ఎంతైనా అవసరము. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తూ వస్తే కొత్త నిబంధనలో కూడా మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయం ఈ విషయాన్ని ప్రభువు యేసుక్రీస్తు వారి విషయమై మనం చూడవచ్చు. యోహాను సువార్త 11వ అధ్యాయం 50వ వచనం అందరూ కలిసి చదువుతున్నామా? యోహాను సువార్త 11:50వ వచనము అందరూ కలిసి చదువుతున్నాం. మన జనమంతయు నశించకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకున్నారు అనే వారితో చెప్పాను. కాబట్టి ఈ మాట ఎవరు చెప్పారు? రండి దయచేసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి? 18వ అధ్యాయం యోహాను సువార్త. అక్కడ పేరుతో పాటు వివరంగా రాయబడింది. 14వ వచనం 18-14. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడైన కయప చెప్తున్నాడు, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవడం ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినాడు. కాబట్టి మనం గమనించుస్తూ వస్తే భాగాలన్నింటిలో కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రవచనానుసారంగా ఒక ప్రవక్తగా ఆయన విషయమే ప్రవచించినట్టుగానే, ప్రవక్తలు ప్రవచించినట్టుగానే ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కొరకై, మనుషులందరి ప్రయోజనం కొరకై ఆయన చనిపోవడం మనం చూస్తాం. ఎబ్రిల్ రాసిన పత్రికలో అపోస్తలుల పౌలు అంటాడు, క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై అంటాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు రాబోతున్న మేలుల విషయమై అంతమంది ప్రస్తుత దుష్టకాలమని గలతీ 1లో అక్కడ అంటాడు. కాబట్టి ప్రస్తుత దుష్టకాలం నుండి రాబో మేలుల విషయం కూడా ఆయనే వచ్చి ఆలోచనకర్తగా మన కొరకనే రక్షకుడిగా ఆయన కార్యం జరిగించేవాడిగా మొట్టమొదట మనం చూడాలి. ఎలీషా యుద్ధకు ఆ యొక్క శిష్యుని యొక్క భార్య వచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే మనం చూస్తూ ఉన్నాము ఈ గొడ్డల విషయంలో ఎలీషా యుద్ధకు వచ్చిన ఆ శిష్యుని గురించి చూస్తూ ఉన్నాం. కాబట్టి 2 భాగాలు మనం చూసినప్పుడు కొద్దిగా దగ్గర కనపడతాం. ఈనాడు మనం ఎవరి ఎదురుకు వెళ్ళాలి? ఆలోచనకర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు వారి ఎదురుకు వెళ్ళాలి. ఆయన మన కంటికి కనబడండి. అందుకే మన ముందు కొంతమంది దైవసేనలు వచ్చారు, కొంతమందిని దేవుడు మన కొరకనే నాయకులను వచ్చారు. కాబట్టి ఇక్కడ మనం అదే విషయాన్ని తేటగా చూడగలము. 2వ విషయానికి వస్తే రండి దయచేసి 2వ విషయానికి వస్తే ఇక్కడ మనం చదువుకున్న మొదటి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము క్షమించండి. ఇక్కడ 2వది మనం చూస్తూ ఉన్నాము. ఈ దైవ భక్తి గల లేక యెహోవా భక్తి గలవాడని తన శిష్యుల విషయం ఆమె గుర్తు చేస్తుంది. మరి యెహోవా భక్తి గలవాడైతే ఈయన అప్పుడు ఎందుకు చేసినట్టు కదా? కొన్నిసార్లు మందిరం పనులు జరుగుతున్నప్పుడు మనం కూడా ఈ పని అయిపోవాలా, ఓ 10 మూటలు సిమెంట్ తెస్తే ఆ పని అయిపోతుంది, లేక ఇంకొంత చేపలు తీసుకుంటే ఆ పని అయిపోతుంది. ఒకవేళ ఇలా దేని విషయం ఆయన అప్పు చేసాడో మనకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ఎందుకు దాన్ని అలా మరుగుపరిచి ఉంచాడు, తన పిల్లల కోసమే చేశాడేమో మనకు తెలియదు. అయితే అప్పుడు వారు వచ్చేసారు. అప్పుడు వారు వచ్చి 2 కుమారులు తనకు దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాతో మొరపెట్టుకొని, ఎలీషా ఇద్దరు రావడమే మాత్రం కాదు, మొరపెట్టుకొని నేను చూడండి. అయితే అదే సమయంలో ఎలీషా కూడా ఎలా ఉన్నాడు? ఒక ఆలోచనకర్తగా అంటే చూడండి 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమీ కావాలను
నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియచెప్పుమని. అందుకని నీ దాసుడైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. ఇక్కడ చూడండి, రెండవ వచనంలో నా వలన నీకేమి కావాలని అంటున్నాడు ఎలీషా. చదువు రెండోది ఏమడుగుతున్నాడు అందులో ఆమె అంటే, నీ ఇంట్లో ఏమున్నది అది నాకు తెలియదు. మీరు గమనించారా? అక్కడి కొరకు ఆమె వస్తే ఆమె మరి సహాయం కొరకై మొరపెట్టుకుంటే నీ ఇంట్లో ఏమున్నది అంటాడే. ఇక్కడే మనం కొంత గమనించవలసిన విషయం, దేవుడు మన అక్కడ తీర్చకమనుకో మన అంతరంగంలో దేని మీద మనం ఆధారపడుతున్నామో, దేని మీద నమ్మిక ఉంచామో దాని విషయమై ప్రభు పరీక్షించేవాడిగా, ఆయన అడిగేవాడిగా ఉంటాడు. అంతేందుకు యోహాను సువార్త 6వ అధ్యాయం అందరికీ భోజనం పెట్టాలి. అయితే శిష్యుని అడుగుతున్నాడు యేసు ప్రభువు, ఏమని అడిగాడు? మీరే వారికి భోజనం పెట్టుడి అని అంటూ అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయం చూద్దాం రండి. దయచేసి నా నోటికి రావట్లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం రండి. ఏం చెప్పారు చూడండి యేసు ప్రభువు. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఏమి చేయని ఉండేనో తానే ఎరిగి ఉంది, అతన్ని పరీక్షించకు అలాగూ అడిగిను. రొట్టెలు కావాలి, చేపలు కావాలి, యేసుప్రభువుకు తెలియదా? తెలుసు. మరి ఎందుకు అడుగుతున్నాడు? తాను ఏమి చేయని ఉండెనో తాను ఎరిగి అతన్ని పరీక్షించు. కాబట్టి కొన్నిసార్లు ప్రభు మన అక్కడ డైరెక్ట్గా నాకు 2,000 కావాలి ప్రభు అంటే నీకు 2,000 ఇవ్వడానికి మనల్ని పరీక్షిస్తాడు. అక్కరలో, ఇరుకులో, ఇబ్బందుల్లో మన దగ్గర ఏముందో, మనం ఎలాంటి దీనస్థితిలో ఉన్నామో, మన హృదయ అంతరంగాలు ఎవరి మీద ఆధారపడుతున్నాయో ఇవన్నీ ప్రభు చేసేవాడిగా ఉంటాడు. తాను చేయాల్సింది తప్పకుండా చేస్తాడు. మనకు 10 రూపాయలు అవసరమైతే 100 రూపాయలు ఆయన ఇవ్వగలడు, 1,00,00,000 రూపాయలనే ఇవ్వగలడు. అయితే ఆయన పరీక్షించినప్పుడు, ఆయన మన హృదయ అంతరంగాన్ని ఎరగడానికి ప్రశ్నించినప్పుడు యథార్థమైన సమాధానాన్ని మనం ఇవ్వడం అవసరం. ఇక్కడ చాలామంది తప్పిపోతారు. వారు ఉన్న పరిస్థితిని చెప్పరు. ఇంటిలో ఉన్న విషయం ఎందుకు అడుగుతున్నాడు ఎలీషా? ఆమె మనసు ఎలాంటిదో, ఎలాంటి యథార్థపరాలు మనం కీర్తనలో చూస్తూ వచ్చినప్పుడు 84వ కీర్తన రాయబడింది ఏమని? యథార్థవంతులకు ఆయన ఏమేమి చేయక మానడో రాయబడింది. మనం యథార్థంగా ఉన్నప్పుడు మన అక్కడ నిజంగా మనకు తెలుసు, వాస్తవమే. అయితే మన ఎదుటివారు దైవసేవకులు కావచ్చు, మరి ఇంకేమైనా కావచ్చు, మనం పరీక్షించడానికి అడిగినప్పుడు మనం ఏం చేయాలి అంటే యథార్థంగానే సమాధానం ఇవ్వాలి. అయ్యా నా ఇంట ఏముంది అంటే మంటి కుండలు మాత్రం ఉన్నాయి. ఆమె ఏం సమాధానం చెప్పింది చూడండి. ఏమని చెప్పింది? 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావాలో, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమని. అందుకని నీ దాసుడైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు. ఎందుకు చెప్పాలి నూనె కుండ ఉందని? కొన్నిసార్లు మనమైతే ఏం చెప్తాం? ఏమీ లేదండి అంటాం. ఒకవేళ మనం ముఖం వికారంగా పెట్టుకుంటాం, ఒకవేళ మనం ఇంకా దీనస్థితిలో ఉన్నట్టుగా మరి చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. మరి కొంతమంది అన్యోన్యాయం చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇది సరైనది కాదు. ఏది ఉన్నదో అదే చెప్పాలని ఆ దైవజనుడు కోరుకుంటున్నాడు. మన ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు. అందుకే రెండోదిగా మన అక్కర ఏంటో, ఉన్నదేంటో చెప్పడం చాలా చాలా అవసరమైనది. సరే, ఆమె అలాగూ ఒక కుండ, నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నదని చెప్పింది. మూడవది ఏం జరిగింది? ఆ యొక్క దైవజనుడు ఏం సహాయం చేయడం? మూడవ వచనం అందులో చదువుతున్నాము. అతను నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి ఎదుట దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరవు తెచ్చుకున్నాము. చూసారు? ఇక్కడ దైవజనుడు ఏమని మరి సలహా ఇస్తున్నాడు అంటే, నీ పొరుగు వారి ఎదురు వెళ్ళి ఏవేవి నీకు దొరకలో ఆ పాత్రలను ఏం చేయాలంట? ఆ పాత్రలన్నీ నువ్వు తెచ్చుకో.
ఎవరెవరు నీకు ఎరవంటే బదులుగా ఎవరెవరు ఏమి ఇస్తారో ఆ పాత్రలను నువ్వు తెచ్చుకోవడం ద్వారా దేవుడు కార్యం చేస్తారో తెచ్చుకో అని అనిపిస్తాను. వారు ఏం చేశారు? 4వ వచనం, అప్పుడు నీవు ఎరవ పుచ్చుకున్నావు. 4వ వచనం, అప్పుడు నీవు నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒకటట్టుగా ఉంచుకొని ఆమెతో సెలవు. ఆమె అతని ఎదురుని పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మోసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. అక్కడ మీరు గమనించండి, వేరే వారి ఇంటికి వెళ్ళి నూనె తెమ్మని చెప్పలే, కుండ మాత్రం తెచ్చుకున్నాం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మను ఎరవపుచ్చుకోవడం అంటే బదులు తెచ్చుకోవడం సాధ్యం కాదు. పాత్ర మాత్రం తెచ్చుకోమంటున్నారు, అది కూడా వట్టి పాత్రలు. చాలా వివరంగా మరి ఎలీషా దైవజనుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ నూనె ఏ కొంచెం నూనె ఉందో ఆ కొంచెం నూనె మరి కొంచెముగా తెచ్చిన పాత్రలన్నింటిలో వేసి తలుపు మూసి ఆపణ చేయండి చెప్పాడు దైవజనుడు. 6వ వచనం అందరూ కలిసి చదువుతున్నామా? పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పిన అంతలోనే నిలిచిపోయాను. నూనె ఏమైంది? నిలిచిపోయింది. అంటే మీరు గమనించండి, ఈమె పోసింది కొంచెం నూనె, అయితే ఆ దైవజనుడు చెప్పినట్టుగా చేసింది కాబట్టి ఏం జరిగింది? అక్కడ దేవుడు కార్యం చేశాడు. ఆ కుండలో నూనె ఉప్పుతా వస్తూ ఉంది. వట్టి పాత్రలో నూనెను నింపుతూ ఉన్నారు. ఇప్పుడు తర్వాత మనం చూస్తూ వస్తే ఇక్కడ చూడండి ఏం జరిగింది. మొట్టమొదటి మనం చూసాము ఎలీషా దగ్గరకు వచ్చింది, రెండవది మొరపెట్టుకుంది, మూడవది ఆయన సలహా ఇచ్చాడు. ఇప్పుడు 4వది మనం చూస్తున్నాం ఏం జరిగింది. 7వ వచనం కలిసి చదువుతున్నావా? 7వ వచనం అందరూ కలిసి చదువుతుంది. ఆమె దైవజనుడైన అతని దగ్గరకు వచ్చి సంగతి తెలియజేయకుండా అతను నీవు పోయి ఆ నూనె నామి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకులని ఆమెతో అప్పు తీర్చి వేసి ఏం తీర్చారు? మొట్టమొదట అప్పు తీర్చి మిగిలిన దానితో మిగులుతుంది, ఆ మిగిలిన దానితో బ్రతకండి. చూశారు, ఈనాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ పని, ఆ ప్రాముఖ్యతను ఆయన ఎలాగ మనకు ఆలోచనకర్త ఉంటాడు, ఎలాగ మనకు సహాయం చేస్తాడో ఇవన్నీ దేవుడు మనకు పరిశుద్ధ లేఖనాల ద్వారా బయలుపరుస్తున్నాడు. అక్కడికి వెళ్తే ఇది 2వ అధ్యాయానికి వెళ్తే అక్కడ మరి శిష్యులందరూ ఉన్నారు. అందరూ వారు ఉన్న స్థలం వెళ్ళిపోయింది కనుక అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చేశారు? 6వ అధ్యాయం మనం చూస్తే వాళ్ళందరూ అడవికి వెళ్ళారు. అయితే ఇక్కడ మనం 5వదిగా చూస్తూ వస్తే ఒక మంచి పని చేశారు. ఏంటి మంచి పని అంటే 2వ వచనం కలిసి చదువుతున్నామా? నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తన యొక్క ప్రాణం అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చింది. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతను నేను వచ్చిందని చెప్పి వారితో కూడా, ఇది 5వదిగా చూడండి, వారితో కూడా పోయాడు. ఇదేమో ఇంట్లో జరిగిన కార్యము, ఇది ఇందాక జరిగిందేమో ఆ శిష్యురాల విషయంలో ఇంట్లో జరిగింది, ఇదేమో అరణ్యంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు అడవికి ఎవరు వెళ్తున్నారు? ఎలీషా వెళ్తున్నాడు. మాతో కూడా రమ్ము. ఈ మాట గమనించండి, ఎవరితో రావాలంట? మాతో కూడా రమ్ము. ఒకడికి ఎంత మంచి ఆలోచన వచ్చింది అంటే వారికి ఆలోచన ఎవరు ఇచ్చాడు? ఆలోచనకర్త ఆ దేవుడే. కాబట్టి ఆయన మనలో కేవలం ఆరాధనలు ప్రార్థనలు అంగీకరించి మనకు బోధిస్తుండడం మాత్రమే కాదు, మన జీవితాల్లో ఆయన ఆలోచనకర్తగా ఉంటాడు. అందుకే ఆ ఒక్కరికి వచ్చిన ఆలోచన ఎంత మంచి పని చేసింది. అందుకే ఇప్పుడు దైవజనుడు ఎలీషా వారితో కూడా ఆ పనిలో పాల్గొనడానికి అరణ్యానికి, అడవికి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో గమని చూస్తూ వచ్చినప్పుడు 5వదిగా ఆ విషయాన్ని మనం చూడాలి. అంత మాత్రమే కాదు, ఈ దైవజనుడు రావడం ద్వారా ఏం జరిగింది?
చూడండి, అందరం కలిసి 5, 6 వచనాలు అందరం కలిసి చదువుతున్నామా? 5, 6 వచనాలు. ఒకడు దూరం నడుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఎన్నవాడ, అది ఎరవు తెచ్చిందని మొరపెట్టాను కనుక ఆ దైవంలో అదెక్కడ పడినని అడిగి వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను. అతడు దాన్ని పట్టుకుని వాడితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకుని. ఎలీషా వారి మధ్యలో ఉండడం ఎంత అవసరమైంది చూడండి. అంటే దైవజనులతో మనకంటే పెద్దవారు, అనుభవం కలవారు మనకు ఉండడం చాలా చాలా అవసరం. చాలాసార్లు మనకున్న ఆలోచనలు బట్టి, మనకున్న సొంత ఆలోచనలు బట్టి మనము ఆ పని ఈ పని చేసేస్తాం అనుకుంటాం. అది కాదు. అనుభవం గల దైవజనులు, అనుభవం గల నాయకులు మనకు ఉండడం చాలా చాలా అవసరమైనది. అందుకే ప్రభు చాలా బాగా అంటాడు యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం రండి దయచేసి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, క్షమించండి, యెషయా గ్రంథం రండి త్వరగా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం అందరూ కలిసి చదువుతామా? మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించను. అప్పుడు నీతిగా పట్టణం నీవు, నమ్మకమైన నగరం నీకు పేరు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాయబడింది. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చి, ఆదిలో ఉండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించు. కాబట్టి ఆలోచనకర్తల విషయమే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా నాడు ఇశ్రాయేలులకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఇటు దైవజనులు అనుభవం కలవారు, వారు ఉండడం మనకు అవసరం. కాబట్టి ఏదో మేమంతా ఉన్నాం, కలిసి ఉన్నాం, కాబట్టి మేము ఒక కమిటీగా ఉన్నాం, కాబట్టి మేము చేసేస్తాం, మాకు జ్ఞానం ఉంది, ఆలోచన ఉంది, ఆలోచనకర్తలంతా ఉన్నారు అనుకుంటే పొరపాటే. ప్రభు ఆత్మ మనలో మన మధ్య అటు సమాధానకరమైన ఆలోచనకరమైన మరి ఆలోచన మన మధ్యలో లేకపోతే, ఆయన సాన్నిధ్యం లేకపోతే మనం ఏం చేసినా అది ప్రయోజనం ఉండదు. అందుకే మనం అదే చూస్తున్నాం. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. దైవజనుడు ఎప్పుడైతే ఆ వ్యక్తి మొరపెట్టాడు, కేక వేశాడు, అయ్యా అయ్యో నా ఏలినవాడా, నా గుడ్డలి ఏమైంది ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యా నా ఏలినవాడా ఎరవ తెచ్చిందని మొరపెట్టాడు. వీడు కూడా ఎలాగ తీసుకున్నాడు? ఎరవ తీసుకున్నాడు. చాలాసార్లు మనం అలాగే చేస్తాం. కొన్నిసార్లు దీన్ని బట్టి సమస్య మనకు ఏర్పడుతుంది. సరే ఆడబోసుకుని ఇంట పోసుకుని ఇల్లు కట్టుకుంటాం. ఈ ఎరవ అంటే బదులు, అక్కడ ఇక్కడ బదులు తెచ్చుకుంటాం. ఈ బదులు తెచ్చుకుంటే ఎక్కడ పడింది? నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడితే పైన వెళ్తాం కదా, మునిగిపోయింది. గొడ్డలి కదా, గొడ్డలి కాబట్టి మునిగిపోయింది. ఈ మునిగిపోయిన బట్టి మళ్ళీ బయటకు ఎలా వస్తుంది? ఒకవేళ నమ్మటం నేను లేక మనమైతే ఏం ఆలోచన చేస్తాం? ఇక నీళ్ళలో పడిపోయిన గొడ్డలి మళ్ళీ పైకి రావడానికి అవకాశం లేదు. ఒకవేళ పక్కన తడితే ఏంట్రా మరి గొడ్డలు పడిపోయిందంటే ఇంకేడ వస్తుందిరా అయిపోయి అంతా ఇంకో కనుక్కొని వాడికి డబ్బులు కట్టించాల్సింది ఇంటికి పోతే అని సలహా ఇచ్చి ఉండవచ్చు. అయితే ఈ శిష్యుడు చాలా మంచి పని చేశాడు. ఎక్కడికి వచ్చాడు అంటే అక్కడ కొంత దూరంలో దైవజనుని నీడపాటు కూర్చోబెట్టారేమో, వెళ్ళి అక్కడ మొదలుపెట్టుకుంటున్నాడు, అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో నా ఏలినవాడా, నా గొడ్డలి నీట, ఎంత ఎర్రోడాడు, ఎంత అజాగ్రత్త పడుతున్నాడు అని ఎలీషా అననే. మనుషులైతే దినాలు మనం అలాగే అంటారు. కొంత మన అజాగ్రత్త కొంత దొరికితే చాలు, ఓ టాపు లేపుతారంటారు లోకంలో, టాపు లేపుతారు మనం. అంటే మన మనిషి లేని ఉన్నది అన్నీ మాట్లాడేస్తారు, లెక్క లేకుండా మాట్లాడేస్తారు. ఈ దైవజనుడు నిజంగా ఆ శిష్యుడైన పనివాడు గొడ్డలి పోగొట్టుకుంటే ఏమాత్రం మందలిస్తారు, ఎక్కడ పని గుర్తుపెట్టుకోండి. నిజమైన దైవజనుడు లేక ఆలోచన కర్తగా ఉండవలసిన వారు
ఎదుటి వారి బాధను అర్థం చేసుకుంటారు, ఎదుటి వారి బాధను అర్థం చేసుకుని వారికి సహాయం చేస్తారు, వారి ప్రాణాలకు ఊరట కలిగినట్లుగా వారి మేలు చేస్తారు. కాబట్టి అదే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఏంటిది అదే అంటే ఎక్కడ పడినది అడిగాడు ఎలీషా. ఏం చేశాడు చూడండి, 6వ వచనం. ఆ దైవజనుడు ఎక్కడ పడిన అడిగాడు, వాడు అతనికి ఆ స్థలంలో చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేగ గొడ్డెలు తేలెను. చూడండి, కొమ్మ ఒకటి నరికి, ఒకవేళ ఇలా అనుకోవచ్చు, ఆ కొమ్మ నరికి నీళ్ళ మీద వేగానే అని భయపడుతుంది. ఎందుకంటే ఆ కొమ్మ చూడండి, ఎప్పుడైతే కొమ్మ నీటి మీదకి వేయబడినప్పుడు నిజంగా దానికి ఆకర్షణ శక్తి ఎలా వస్తుంది? నిజంగా అయస్కాంతానికి ఆకర్షణ శక్తి ఉంటుంది. ఒకవేళ నేను అనుకుంటున్నాను, ఒకవేళ అయస్కాంతం లాగా అలా ఏదైనా వస్తువు తిప్పి అలాగ గాడి కట్టి ఊపితే ఒకవేళ ఏమన్నా రావచ్చేమో, ఒకవేళ అయస్కాంతం ఆ పని చేస్తుందేమో. అయితే గమనించండి, ఇప్పుడు అయస్కాంతం కాదు, విరుద్ధంగా ఎలా ఉంది? ఒక కొమ్మనానికి గొడ్డలు ఎలా బయటకు తీయగలదు? అది కేవలం దైవాత్మ ద్వారా. అదే మనం కనుగొనాలి, అదే మనం మన జీవితంలో పాఠముగా అనుభవంగా తెచ్చుకోవాలి. మన జీవితంలో కలుగుతున్న నష్టాలు, గాయాలు ఎదురు పట్టి వస్తాయని మనం ఎరగాలి. అది ఎక్కడ పడిందో దాన్ని చెప్పాలి. ఇప్పుడు యథార్థంగా మనం చెప్పేవారు ఉంటాము. ఇందాక చెప్పారు కదా, 84 కీర్తనలో ఏమన్నారు? యెహోవా సూర్యుడులో కీటమునై ఉన్నాడు, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. చాలా జీవితాల్లో యథార్థత పోగొట్టుకుంటారు. ఉన్నది ఒకటైతే చెప్పేది మరొకటి చెప్తారు. అలాగే దేవుడు నన్ను సమకూర్చలేడు, నన్ను మరలా కట్టలేడు. ఓ దేవుని ప్రజలారా, ద స్పిరిట్ ఆఫ్ కాన్సెప్ట్, ఆ యొక్క స్పిరిట్ ఆఫ్ కాబట్టి మనం చూడగలుగుతున్నాము. కాబట్టి మనం చూడగలుగుతున్నాం ఇక్కడ చక్కగా ఏమని చూస్తున్నామా? వీళ్ళ వాక్యంలో చూస్తూ వస్తే కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయక గొడ్డలి తేలెను అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తూ వచ్చినప్పుడు వాక్యంలో చూడండి, ఆ యొక్క కొమ్మ దేనికి సాదృశ్యమైన ఉండవచ్చు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే నరకబడ్డ కొమ్మ మరి ప్రతిమానికి అలాగ చేస్తే మరి ఎండిన దానికి మరి ఎలాగో ఏమీ చేయగలరు అన్నారు ప్రభు. కాబట్టి మన జీవితంలో చూడండి, ఈ విషయాలన్నింటిలో మనం సమకూర్చండి. ఎవరు అంటే ఎవరు సమకూర్చున్నారు చెప్పండి? ఎవరు సమకూర్చండి? ప్రభువే. ఇంకా దేని ద్వారా మనం సమకూర్చబడలేదు. ఆ సెలవు ఎదుగు వెళ్ళాల్సిందే. ఆయన ఎదుగు వెళ్ళి మన యథార్థ హృదయంతో మన తప్పిదాలు, మన పతనాలు ఒప్పుకోవడం ద్వారా ఆయన తప్పకుండా ఏం చేస్తారు? సహాయం చేస్తారు. అదే ఇక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ వాక్యంలో చూస్తే అక్కడ 7వ వచనంలో అతడు దానిని పట్టుకోవడమని వారితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకునేను. కాబట్టి 5వ మనం చూస్తూ వచ్చాము, వారు ఎలీషాను తోడు కొరకే తీసుకువెళ్ళారు. 6వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు వారిలో ఒకరి గొడ్డలి ఊడి పడిపోయినట్టుగా వారు మొరపెట్టినది చూస్తున్నాము. ఇక్కడ 7వదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు కొమ్మ ద్వారా ఆ గొడ్డలి తేలినట్టుగా చూస్తున్నాం. అతడు దానిని పట్టుకుని వాడితో చెప్పగా వాడు తన చెయ్యి చాపు దానిని పట్టుకునేను. ఈ విషయం గమనించారా? వాడు నీళ్ళలో కూడా దిగట్లే. నీళ్ళలో దిగకుండానే ఆ యొక్క నాకు అనిపిస్తుంది ఆ నీళ్ళు 6 నీళ్ళుగా లేవేమో.
అయితే పాలు నీళ్ళుగా ఉన్నా, నిలిచిన నీళ్ళుగా ఉన్నా, ఏ నీళ్ళుగా ఉన్నప్పటికీ అది దేవుడు చేసే కార్యం కాబట్టి అది ఆ కొమ్మ కూడా ఎక్కడ వేశారంటే దూరంగా ఇసురు వేయలే, అది ఎక్కడ పడిందో అక్కడే వేసారు. అంటే అది గట్టుకు చాలా దగ్గరలో ఉందేమో, అది చెయ్యి చాపి పట్టుకోవడం. అంటే ఈనాడు చాలా సులభంగా మనం సమకూర్చబడగలం. ఏది పోగొట్టుకున్నామో మన జీవితాలు ఆయన మనకు ఆలోచనకర్తగా ఉన్నప్పుడు మనం దైవజనుని ఎలీషాను ఆ శిష్యుడు ఆశ్రయించినట్లుగా, ఆ శిష్యురాలు ఆశ్రయించినట్లుగా మనం కూడా సమకూర్చబడాలి. మనం తిరిగి ఆశీర్వాదం పొందగలం, మనము మన పిల్లలు సంతోషించగలం. చూడండి, అక్కడ ఆ యొక్క శిష్యుని భార్య ఎంత వేదన పొందింది. అప్పుడు వారు వచ్చి తన కుమారులను పట్టుకొని పోవడం అనేది ఆ పాతకాలంలో ఇంకా చాలా ధైర్యంగా ఉంటుంది, ఎంతో సిగ్గుగా ఉంటుంది, అవమానకరంగా ఉంటుంది. ఇట్టి పరిస్థితుల్లో ఆ శిష్యురాలి యొక్క మొర విని దైవజనుడు ఎలీషా ఎలా కార్యం చేశారు. దేవుని ప్రజల మనం ఎన్ని అప్పులు చేశామని కాదు, ఎలాగో ఆయన సన్నిధికి వస్తున్నామో అది చాలా ప్రాముఖ్యం. ఆమె ఉన్నపాటులో చేసింది అంటే తాను ఏదో మరి తన దీనస్థితి ఉన్నది లేనిది అన్ని కలిపి చెప్పట్లే, యథార్థంగా ఆమె దైవజన్ని ఆశ్రయిస్తుంది. ఈ సాయంకాల సమయంలో మనము అలా చెప్తామా? రండి దయచేసి మనం కూడా బాగా చదువుతున్నారు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. ఈ లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం మనం అందరం కలిసి 13, 14, 15 కలిసి చదువుతున్నామా? ఈ 3 వచనాలు 13, 14, 15. ఇదిగో ఆదినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి గ్రామమునకు వెలుచు జరిగిన సంగతులన్నింటినీ వచ్చి ఒకరితో ఒకరు సంభాషించుతున్నది. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచి. ఇక్కడ గమనించి చూడండి, వీరు సమస్యలో ఉన్నారు. ఏంటి సమస్య అంటే యేసు ప్రభువారు మరణం పొంది ఉన్నారు, అది కూడా క్రూరమైన శ్రమను పొందారు. కాబట్టి వారు ఎంతో రోమా ప్రభుత్వానికి భయపడుతున్నారు. మన భవిష్యత్తు ఏంటి, మనం ఏం చేయాలి? వారు ఒకరిలో ఒకరు మరి తర్జన చేస్తున్నారు, ఆలోచించుకుంటున్నారు. అక్కడ మీరు గమనించారు లేదో, యేసు ప్రభువారు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచినా వారు ఆయన చూడలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఏం చూడగలము? వారి కనులు మూయబడిన రాయబడింది. ఆయన గుర్తుపట్టలేకుండా కన్నులు మూయబడ్డాయి. అంటే సమస్యలు ఉన్నప్పుడు మనకు సమస్యలే మన ముందు కనపడుతూ ఉంటాయి. యేసు ప్రభువారు ఆయన మనతో కూడా మన వెనుక లేక మన ముందు ఆయన ఉండే విషయము మనం చూడలేకపోతాం. అందుకే సమస్యలు పెద్దగా కనపడతాయి. అందుకే కొంతమంది లోకంలో కూడా చాలామంది సమస్యలు పెద్దగా చేసుకొని చూచి కొంతమంది నేను అప్పులు చేసలేదు, ఈ సమస్యలు నాకు మరి సాధ్యం కాదు కాబట్టి బ్రతకడం అంటే చచ్చిపోవడం మీద. ఓ దేవుని బిడ్డలారా, మీకు ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, అలాంటి అగత్యాన్ని, అలాంటి ఆత్మహత్యలకు పాల్పడకండి. మనల్ని రక్షించిన మన ప్రభువు ఉన్నాడు. ఆయన ఆలోచనకర్త మాత్రమే కాదు, బలవంతుడైన దేవుడు. మనం ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నప్పటికీ, ఎంత పడిపోయినప్పటికీ, కీర్తనలు అదే అంటాడు 145 కీర్తనలు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ సాయంకాలం ఎవరొస్తున్నారు లేక ఎలాంటి వయసులో ఉన్నా, ఎలాంటి అప్పుల్లో ఉన్నా, ఎలాంటి పతనంలో ఉన్నా, ద స్పిరిట్ ఆఫ్ కాన్సెప్ట్, ఆ ఆలోచనకర్తైన దేవుడు ఈ సాయంకాలం నేను కూడా లేవనెత్తాను. 20 గంటలు అదే అంటాడు, పడిన వారు తిరిగి లేవరా. ఏమంటాడు? పడిన వారు తిరిగి లేవరా. కాబట్టి కొన్ని విషయాలు మనం తొట్టుపాటు, మన ఆలోచన కొన్నిసార్లు దేవుని ఆశ్రయించకుండా, మనకున్న నాయకులు దైవజనులను ఆశ్రయించకుండా మనం తొట్టుపడ్డాం. అందులో బట్టే నష్టం కలిగింది, అందులో బట్టే గాయాలయ్యాయి, అనేకమైన రోగంతో
మరి బాధపడుతున్నాం. అయితే వీటన్నింటిలో కూడా మనం ఆయన ఆశ్రయించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ సాయంకాలం మన జీవితాల్లో మనం కూడా శిష్యులు వలె ఆయన ఆశ్రయిద్దామా? మన కళ్ళు తెరవని ఆయన అడుగుదామా? వారు ఎలా ఉన్నారంటే ఒకరితో ఒకరు సంభాషించుకోవచ్చు, ఆలోచించుకోవచ్చు. ఎలా ఉన్నారు తెలుసా? ఈ ఆలోచనకర్త అయిన ప్రభువు యేసుక్రీస్తు వారు ఆయన మరి వారిని వెంబడిస్తున్నాడు అన్న విషయం వారికి అర్థం కానీ అక్కడ రాయబడి చూడండి 10వ వచనం, ఆయన మీరు నడుచు ఒకరితో ఒకరు సంభాషించున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఎట్లా నిలిచారట? దుఃఖముఖులై నిలిచిరి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఒకవేళ నీవు కూడా దుఃఖముఖంతో ఉన్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, కృంగిన మనసుతో ఉన్నావేమో. దేవుడు ఎందుకు ఎలా చేశాను నా జీవితంలో, నా పిల్లల భవిష్యత్తు విషయంలో నేను ఎలా అవుతుందని నేను అనుకోలేదు అని బాధపడుతున్నావా? సహోదరి సహోదరుడా, నువ్వు బాధపడవు, నువ్వు భయపడవద్దు. నిన్ను సమకూర్చడానికి నీ ప్రభు నీకు సమీపంగానే ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయనే నిన్ను సమకూర్చగలవాడు. ఆయనే సమకూరుస్తాడు. ఎందుకంటే మనం సృజించిన వాడు ఆయనే, రక్షించిన వాడు ఆయనే, సమకూర్చువాడు కూడా ఆయన. కాబట్టి ఈ 24వ అధ్యాయంలో రాసిన సువార్తలో వారు ఎమ్మాయికి వెళ్తున్నారు. ఎమ్మాయి అనగా కన్ఫ్యూజన్, ఎమ్మాయి అనగా కన్ఫ్యూజన్, అయోమయంలో వెళ్ళిపోతున్నారు. యెరూషలేము అంటే సమాధాన పట్టణం, పరిశుద్ధ పట్టణం, వాగ్దాన పట్టణం. దేవుడు అక్కడ నిలిచామని చెప్పాడు యేసు ప్రభువు. అయితే వారు అక్కడ నిలిచి ఉండకుండా వారి సొంత ప్రయాణాలు చేస్తున్నారు. చాలాసార్లు మన జీవితాలు మనం సొంత ప్రయాణాలు చేసేవారిగా ఉంటాం, సొంత ఇష్టాలను నెరవేర్చుకునే వారిగా మనం ఉంటాం. అందుకే జీవితంలో తీరని పతనం, తీరని వేదన. ఒకటి ఈ సాయంకాలం ప్రభుని ఆశ్రయిద్దాం. వాళ్ళు అదే పని చేస్తారు. రండి దయచేసి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం. ఆయన వారితో కూడా ఈ సంగతులన్నీ అడుగుతున్నాడు, వారిని హెచ్చరిస్తున్నాడు. అయితే వారి కళ్ళు ఇంకా తెరవబడలేదు. ఆయన కూడా ఎన్నో విషయాలు చెబుతున్నాడు, వాళ్ళకి అర్థం కాలేదు. అయితే రాయబడింది ఇక్కడ 28 కలిసి చదువుకుందామా? ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావాల్సినది ప్రొద్దుముకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేశారు. గనుక ఆయన వారితో కూడా ఉండకు లోపలికి వెళ్ళాను. ఇక్కడ గమనించండి, యేసు తానే వారితో కూడా నడిచి. ఈజ్ ద కౌన్సిలర్ ఆఫ్ గాడ్. కాబట్టి యేసు మనతో ఉండడం మనకెంతో ఆలోచన. ఆయనే మనం తప్పకుండా సమకూరుస్తాడు. చాలాసార్లు పెళ్లి వర్తమానంలో ఈ లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం చెప్పడం మనం చూస్తాం. అయితే పెళ్లి వర్తమానంలో కాదు, జీవితాంతం కూడా ఆయన మన జీవితాల్లో ఆలోచన కాదు. మన ముందు మన వెనక ఆయన వెంబడిస్తూనే ఉంటాడు. చాలాసార్లు మన ఈ విషయాన్ని గుర్తు పట్టలేము, ఎందుకంటే మన కథలు ఏమని మూయబడ్డాయి. వారు మరలా యెరూషలేములోకి వచ్చినాక రెండో మాట చదువుతుంది మనం ముగించుకున్నాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే 31వ వచనం 32వ వచనం కలిసి చదువుతామా? వారి కళ్ళు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడచ్చు, లేఖనములను మనకు బోధపరచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకుంది. చూశారు? కాబట్టి ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, ఆయన అరే ఈయన ఎవరు? ఈయన యేసు ప్రభువు వారా? రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, మనకు విరిచి పంచి ఇస్తున్నాడు. కాబట్టి ఈయన ఆయనే ఆయన గుర్తుపట్టగలిగారు. వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి. అందుకే వారు అనుకున్న 32వ వచనం, మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు అప్పుడు చెప్పుకున్నా. ఈనాడు మన ప్రభు అతి ఆలోచనకర్తగా మన ప్రతి సమస్యలో, కుటుంబాల్లో భార్యాభర్తలకు సమాధానం ఉండదు,
పిల్లలు పెళ్లిళ్ళు చేసి అప్పులు అయిపోయి ఈనాడు విశ్వాసులు ఎంతోమంది నాకు తెలిసి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. పిల్లల రక్షణ విషయమై వారు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు. రండి మనం అందరం కలిసి ప్రభు ఎదుట వెళ్దాం. ఆయనే మనం తప్పకుండా సమకూర్చగలవాడు. ఆయనే మన ఆలోచన కర్త. ఆయన ఆలోచన మనం తీసుకున్నాం. దేవుని వాక్యం మనం చూస్తే కీర్తన 16 దావీదుకి అదే అంటే ఏమంటాడు, నాకు ఆలోచన కర్త అయిన యెహోవా స్తుతింపబడును గాక. దావీదు జీవితాల్లో ఎన్నోసార్లు అరణ్యంలో పారిపోతున్నప్పుడు, యుద్ధంలో చిక్కుకున్నప్పుడు ఎవరయ్యా ఆయనకు ఆలోచన కర్త అంటే దేవుడే. కాబట్టి ఆ దేవుని ఎద్దకి, మనం రక్షించిన మన ప్రభు ఎద్దకి, మనం సమకూర్చే ఆ దేవుని ఎద్దకి మనం వెళ్దామని సాయంకాలం యథార్థమైన హృదయంతో వెళ్దాము, క్షమాపణ కోరుకుందాము. సహోదరుడా సహోదరి, ఒకరు శిష్యుడు కావచ్చు, శిష్యుని భార్య కావచ్చు, లేక ఆ యొక్క దైవ సేవకుని కుమారుడు కావచ్చు, లేక ఇంకెవరైనా కావచ్చు. మన ప్రభువే మనకు ఆలోచన కర్త. ఇది ప్రవచనానుసారంగా నెరవేరుతూ ఉంది. ఆది కాలం నుండి మరి రాబోయే కాలం వరకు ఆయన మన జీవితాల్లో ఆలోచన కర్త. ప్రభు అట్టి కార్యము మనలో జరిగించి, మన కుటుంబాలు, మన సంఘాలు జరిగించి మనం సమకూర్చుని కాక నేను ప్రార్థన. పరలోకమైన మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో మా కొరకై ద స్పిరిట్ ఆఫ్ కౌన్సిలర్, ఆలోచన నుంచి ఆత్మను దేవా యెషయా 11:2 మాకు మరలా జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవా నన్ను మమ్మల్ని కనికరించి క్షమించాను. ఎన్నోసార్లు మేము మీ ఆలోచనలపై కనిపెట్టుకోలేదు. యెషయా 30 సెలవిస్తూ వచ్చాను, నన్ను అడుగక ఆలోచన చేయండి, నా ఆత్మ నేను పని సంధిగా చేసుకుంటున్నా. అందుకే మా జీవితాలు వర్తిల్లలేకపోతున్నాం, అందుకే మా జీవితాల్లో మేము పొందలేకపోతున్నాం. ఆనాడు దేవుడు ప్రజలే కాదు, శిష్యుడు అప్పులు చేశాడు, అప్పులు చేసి చనిపోయాడు. తన కుమారులను అప్పుల వారు వచ్చి తీసుకువెళ్ళడానికి వచ్చారు. దేవాటి దుస్థితిలో ఈనాడు ఎంతోమంది లేకపోలేదు. ఎంతో వేదనతో ఆ శిష్యుడు దైవజనుడైన యెషయాను ఆశ్రయించి, దేవా మీరే మా దైవ సేవకుడు, దేవుని కుమారుడు, మీ పరిశుద్ధాత్మ మాలో ఉంచి మీ పని ప్రాముఖ్యత తెలియపరుస్తున్నారు. మా కష్ట నష్టాలు మిమ్మల్ని ఆశ్రయించాలని మాకు నేర్పుతూ తండ్రి కనికరించు, తండ్రి పరిశుద్ధపరచు, మీ పరిశుద్ధ లేఖనాలు కాయవచ్చు, మీ ప్రజలను సమకూర్చు. ఆ సందర్భంలో నా వల్ల నీకు ఏమి కావాలనో అని ఎలీషా చెప్పడం మాత్రమే కాదు, నీ ఇంట ఏమున్నదని అడుగుతూ వచ్చాడు. ఆమె యథార్థంగా నా ఇంట ఒక కుండలో నూనె ఉన్నదని ఆమె చెబుతూ వచ్చింది. నువ్వు ఎవరు తెచ్చుకుని కుండలన్నీ ఆ వంటి పాత్రలను తెచ్చుకొని వాటి నూనెతో నింపమని చెబుతూ వచ్చాడు ఎలీషా. నిజమే తండ్రి, మా జీవితాలు మీరే మమ్మల్ని సమకూర్చువారు. ఆయన వట్టి పాత్రలు తెచ్చుకోమన్నాడు, కానీ నూనె తెచ్చుకోమని. ఇవన్నీ మాకు తేడాగా తెలియపరుస్తున్నాయి. ఎన్నోసార్లు మాకు సమస్యలు, పర్వతాలుగా సమస్యలు కనపడుతున్నాయి, కానీ మా కళ్ళు మోయబడ్డవుగా ఉన్న శిష్యుల వల్ల. ఆనాడు శిష్యులు ఎమ్మాయి అని గ్రామంలో మరలా వెళ్తున్నారు, యెరూషలేము విడిచిపెట్టి. అయితే మరలా వారిని యెరూషలేముకు చేర్చుకోవచ్చు. దేవా మా జీవితాలు ఎంతో ఆత్మీయంగా ఈ దినాల్లో దేవుని ప్రజలు దిగజారిపోతున్నారు. ఆత్మీయ నైతికత పోగొట్టుకుంటున్నారు, ఆత్మీయ విలువలు లేనివారిగా ఉన్నారు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఈ దినాల్లో మీరు మాకు ఆలోచనకర్తగా ఉన్నారు. హెబ్రోను పరిచయంలో ప్రజలు చెదిరిపోకుండా మీ కొరకైన నాయకులు, మీ ఆత్మచేత అభిషేకింపబడిన నాయకులు యెషయా 1:26 ప్రకారంగా మొదట ఉండినట్లుగా మీకు న్యాయాధిపతులను, ఆలోచనకర్తలు నేను నియమించడానికి చెప్పారే.
దేవాటి కార్యం చేయండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాత్రమే చేయగల దేవుడు. వారు సంభాషించు ఆలోచించుకొని చూడగా వారి మధ్యలో నడుచుకోవచ్చు. దేవ అదృశ్యమైన దేవుడు వారిని మందవంతులుగా వారి జీవితాల వల్ల వారి కళ్ళు తెరుస్తూ వచ్చాయి. తండ్రి మా కళ్ళు ఇంకా తెరువు. మీరు వారు సమకూర్చగలరు. యెహోవా పడిపోవాలందరినీ ఉద్ధరించువారు, కులిపోయిన వాళ్ళందరినీ లేవనెత్తువాడు సర్వించారు. తండ్రి మీ ప్రజలు లేవనెత్తు. మీ పరిచయం ఎంతో విస్తారంగా ఉంది. మీ సేవకులు లేవనెత్తు ప్రభు. కుటుంబాల్లో ఎంతో మంది ఎన్నో అప్పులు సమస్యలు ఉన్నాయి. తండ్రి మీరు ఆదుకోండి. మీ నామం పరిశుభ్రపరచుకున్నారు. మీ రాజ్యం వచ్చుగా ప్రార్థించినట్లుగా అటు గురుకులకు మీ సేవకులు, మీ శిష్యులు, పరిచారకులు, మీ ప్రజల్లో అలా మీరు లేవనెత్తుకుంటారు. మీరు మా ప్రార్థన ఆలకించడానికి ఇష్టం. రేపు సాయంకాలం శిశుస్మృతి, శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన, తిరిగి ఆదివారం ఆరాధన అన్ని క్రమంగా మీరు జరిగించు. మీ పరిశుద్ధాత్మ మీకు కార్యించి మా ప్రార్థనలు అంగీకరించినందుకే వందన స్తోత్రములు చెల్లించుకుంటూ కనపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా చేరువచ్చిన వారందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన కాక. ఆమేన్. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. Praise the Lord.